ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో వేల మంది ప్యాసింజర్స్ ఇబ్బందులు పడుతున్నారు. డీజీసీఏ విధించిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలతో ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి ఇందులో పూర్తి నిర్లక్ష్యం ఇండిగో సంస్థది. మరో ఆలోచన కూడా అవసరం లేదు. డీజీసీఏ కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను సుమారు సంవత్సరం క్రితమే ఖరారు చేసినప్పటికీ ఇండిగో వాటి అమలుకు సిద్ధపడలేదు. కొత్త నిబంధనలు అమలు చేయడానికి గడువు ఇచ్చినా తగినంత సిబ్బందిని పైలట్లను నియమించుకోవడంలో విఫలమైంది. పరిమిత సిబ్బందితో అధిక సర్వీసులు నడుపుతోంది ఇండిగో. తనకున్న విమానాలతో భారీ సంఖ్యలో అంటే రోజుకు 2200 సర్వీసులు నిర్వహిస్తూ అదే సమయంలో సిబ్బంది సంఖ్యను పరిమితం చేసింది. కొత్త నిబంధనలు వచ్చే వరకు ఇతర సంస్థలతో పోలిస్తే తన సిబ్బందితో ఎక్కువ గంటలు పనిచేయించింది. దేశీయ మార్కెట్లో 63% వాటా ఉన్నప్పటికీ ఇండిగో సిబ్బందిని నియమించుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. ఈ నిబంధనలను 2024 జనవరిలో విడుదల చేసింది డీజీసీఏ. మొత్తం 22 నిబంధనలలో ఈ సంవత్సరం జూలై నుంచి 15 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పైలట్ల విశ్రాంతి డ్యూటీకి సంబంధించి ఈ నవంబర్ 1 నుంచి మిగతా 7 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలను అడ్డుపెట్టుకుని నవంబర్లో ఏకంగా 1200కు పైగా విమానాలను ఇండిగో రద్దు చేసింది. పైలట్లు అందుబాటులోకి వచ్చి రాత్రిపూట సైతం డ్యూటీ చేస్తే విమాన రాకపోకలు పెరగనున్నాయి. విమాన రాకపోకలు కొనసాగేలా నిబంధనలను సడలించాం తప్ప భద్రతా నిబంధనలలో ఎలాంటి సడలింపు లేదని డీజీసీఏ తెలిపింది. సరిపడా పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు సూచించామని పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇండిగో విమానాల రద్దు ఆలస్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు పౌర విమానయాన శాఖ విచారణకు ఆదేశించింది. 4 సభ్యులతో ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని నియమించింది. గడిచిన 3 రోజుల్లో ఈ రద్దుల పర్వం పతాక స్థాయికి చేరడంతో ఇండిగో సంస్థ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానయాన రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో నిబంధనలను ముందే తెలుసుకున్నా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. తగినన్ని నియామకాలు చేపట్టకుండా సిబ్బందిపై అధిక పరిభారం మోపడం ఇప్పుడు రద్దులకు దారితీసింది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇండిగో అత్యవసరంగా అదనపు పైలట్లు సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజీసీఏ విధించిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, డీజీసీఏ విధించిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలు ఏంటి? ఎందుకు ఇండిగో ఇంత నిర్లక్ష్యంగా ఉంది? కంప్లీట్ డీటెయిల్స్. రైట్ రాధిక, ఇండిగోలో ఇంకా సంక్షోభం అనేది కొనసాగుతుంది. గత 4 రోజులుగా ఈ విమానాల రాకపోకలకు సంబంధించి అంతరాయం ఏర్పడుతుంది. ఒకవైపు రద్దు అవుతున్నాయి, మరికొన్ని ఫ్లైట్లు అయితే డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే నిన్నంతా కూడా విమానయానికి సంబంధించి ఇండిగో విమానాలన్నీ కూడా దాదాపు రద్దు చేశాయి. అంటే రోజుకు 2200 విమానాలను దాదాపు ఇండిగో రన్ చేస్తుంది. సంవత్సరానికి అంటే నెలకు 60,000 వరకు కూడా ఈ విమానాలను రన్ చేస్తుంది. అంటే దేశంలో ఉన్న విమానాలలో 66% షేర్ అనేది ఇండిగో విమానయాన సంస్థ రన్ చేస్తుంది. దీనిలో భాగంగా ఈ ఎఫ్డీటీఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చిన నేపథ్యంలో డీజీసీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దానికి సంబంధించి సిబ్బంది కొరత ఏర్పడింది. అంటే ఈ నిబంధన వల్ల పని గంటలు తగ్గించాలి అనేది ప్రధానంగా, అంటే వారిపై ఒత్తిడి ఎక్కువ అవడం ద్వారా, నిద్ర లేకపోవడం ద్వారా, రెస్ట్ అనేది లేకపోవడం ద్వారా ఆ ఎఫెక్ట్ అనేది పైలట్లపై పడి నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ ప్రయాణాలకు సంబంధించి కానీ అంటే విమానం ఒకవేళ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రయాణికుల భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిబంధనలను సడలించాలి అనేది పైలట్లు చెప్తున్నారు. అంటే 4 నెలల క్రితమే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సడలింపులు ఇచ్చింది. దానికి సంబంధించి అంటే సిబ్బంది కొరత ఉన్నప్పటికీ అంటే వారంలో 48 గంటలు వారికి పని గంటలను తగ్గించాలి, రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం ద్వారా వారికి మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందనేది కూడా డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ విమానాలకు సంబంధించిన కొన్ని ఆంక్షలు విధించారు. ఇటు పని గంటలు సాయంత్రం అంటే రోజుకు 6 ల్యాండింగ్లు అనేవి ఉండాలి. దానికి సంబంధించి 2కు కుదించారు.
రెండు కుదించిన నేపథ్యంలో అక్కడ సిబ్బంది కొరత అనేది ఏర్పడింది. సిబ్బంది కొరత ఏర్పడినప్పుడు కొత్తగా మరికొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయకుండా ఉన్న సిబ్బందితోనే రన్ చేస్తూ ఫ్లైట్లను క్యాన్సిల్ చేస్తూ గత కొంతకాలంగా కూడా కేవలం ఒక నవంబర్లోనే 1200 ఫ్లైట్లను రద్దు చేసింది. అది కాస్త 3వ తేదీన 4వ తేదీన 5వ తేదీకి ఎక్కువైన నేపథ్యంలో ఈ రద్దీ అనేది ఎక్కువైపోయింది. దీని ద్వారా ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఇప్పుడు డీజీసీఏ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ సేవలు అనేవి విస్తృతంగా అందించే అవకాశం ఉందనేది కూడా ఇండిగో చెప్తోంది. దీనికి సంబంధించి అంటే ఎక్కడ లోపం జరిగిందనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పౌర విమానయాన శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసిన 4 సభ్యులతో దీనిపై విస్తృతంగా దర్యాప్తు జరిపి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ నిర్లక్ష్యం వహించారనేది కూడా నివేదిక సమర్పించిన అనంతరం ఇటు ఇండిగో పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ప్రయాణికులు మాత్రం ఈ విమాన సేవలకు సంబంధించి అంతరాయం ఏర్పడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధిక.